ఫ్రెండ్స్, సంక్రాంతి అయితే కనుక వచ్చేస్తుంది. సెలవులు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది విద్యార్థులకి. అయితే ఇప్పుడు చాలా మంది ఈ యొక్క టూర్స్‌కి అయితే వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు గాని, దేవుడి దైవ దర్శనాలకి అయితే వెళ్తూ ఉంటారు. ఇప్పటికే తిరుపతి ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8, 9 తారీఖుల దాకా కూడా ఈ వైకుంఠ దర్శనాలు ఇవ్వడంలో చాలా వరకు ఫుల్ అయింది. ఇక నెక్స్ట్ ఎక్కువగా వెళ్ళేది శ్రీశైలం కూడా వెళ్తూ ఉంటారు భక్తులు. చాలా మంది శ్రీశైల దర్శనానికి వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు శ్రీశైలం వెళ్ళే భక్తులందరికీ కూడా ప్రభుత్వం అలర్ట్ అయితే ప్రకటించింది. అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఏంటి అంటే శ్రీశైలానికి సంబంధించి ఎవరైనా కూడా ఆన్లైన్‌లో రూములు బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే రూములు బుక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే మల్లికార్జున్ సదన్ పేరుతో అంటే ఆల్రెడీ శ్రీశైలంలో దేవస్థానానికి సంబంధించి కొన్ని రూమ్స్ అయితే గనుక ఉన్నాయి. కాటేజ్‌లవి. అందులో మల్లికార్జున్ సదన్ పేరుతో ఒక నకిలీ వెబ్‌సైట్ అయితే గనుక ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో నకిలీ వెబ్‌సైట్ సృష్టించేశారు. దీనిలో తెలియక బుక్ చేసుకున్న వాళ్ళు ఎంతో డబ్బు నష్టపోతున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు వారిని కూడా ఈ వెబ్‌సైట్‌కి సంబంధించి మోసం చేస్తున్నారు. ఏముంది, మనం అక్కడికి వెళ్తున్నాం గదా! ముందుగా రూమ్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి ఈ ప్రైవేట్ లింక్స్ ద్వారా గాని, లేదంటే గనక ఆన్‌లైన్‌లో కొట్టడం ద్వారా అంటే దేవస్థానం నుంచి కాకుండా ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ కనిపిస్తుంటాయి. శ్రీశైలం రూము, ఈజీ రూమ్స్ అని ఇలాగా. అలా క్లిక్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్‌గా దేవస్థానందే మల్లికార్జున సదన్ అని అయితే చూపిస్తుంది. ఓకే, దేవస్థానానికి సంబంధించిందే కదా అని చెప్పేసి చాలా మంది బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సాధారణంగా అందులో రూములు 800 నుంచి స్టార్ట్ అవుతాయని విన్నాను. ఇక ఏసీ రూములు గాని, డబుల్ రూములు గాని అంటే 1500 అలాగ ఉండొచ్చు రేట్లు. నాకు కరెక్ట్‌గా తెలియకపోయినా కూడా. ఓ 1500 రూమ్ గనుక మీరు 2 రోజుల పాటు బుక్ చేసుకోవాలంటే 3000 అవుతుంది. దానికి ఎక్స్‌ట్రా డబ్బులు కూడా ముందుగా కట్టించుకుంటారు. తర్వాత మీకు రిటర్న్ ఇస్తారు. అంటే ఇంచుమించు 4, 5 వేల రూపాయలు మీరు అక్కడ కడితే అది వాళ్ళు నకిలీ వెబ్‌సైట్ వాళ్ళు తీసేసుకొని ఒక రిసీట్ అయితే ఇస్తున్నారు. తీరా కర్ణాటకకు చెందిన భక్తులు కొంతమంది అలాంటి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రిసీట్‌లను తీసుకువెళ్ళి మల్లికార్జున సదన్‌లో చూపిస్తే అది నకిలీ రిసీట్ అని తేలింది. ఆళ్ళు కూడా చాలా డబ్బులు నష్టపోయారు. అలాగే విజయవాడకు చెందిన కొంతమంది మహిళలు కూడా అలాగే సేమ్ ఈ యొక్క ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయడం వల్ల అయితే చాలా నష్టపోయారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు రూములు ఉన్నాయన్నదొక ఆనందంతో వెళ్ళిపోతారు. చాలా ఇబ్బందులు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేయండి. అక్కడ ఎందుకంటే చాలా సత్రాలు ఉంటాయి కాబట్టి మీకు ఒక గంట ఎక్స్‌ట్రా తిరిగినా కూడా ఖచ్చితంగా రూమ్ అయితే శ్రీశైలంలో దొరికే అవకాశాలు ఉంటాయి. చాలా సత్రాలు ఉంటాయి కాబట్టి. కమ్యూనిటీ వైడ్‌గా సత్రాలు ఉంటాయి. లేదంటే విడిగా కూడా చాలా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంతే తప్ప ఆన్‌లైన్‌లో గాని క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేసి గాని మేము రూమ్ ఇస్తామని చెప్పి ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ ఈ డబ్బులైతే గనక పంపించొద్దు. మీ డీటెయిల్స్ ఇవ్వొద్దని చెప్పి ప్రభుత్వం అయితే గనక హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పండుగ సమయంలో చాలా మంది ఈ యాత్రలకైతే వెళ్తుంటారు కాబట్టి సో ఖచ్చితంగా గమనించండి. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాత్రమే రూమ్ బుక్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి.